గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మందికి మన వీడియోస్ యొక్క డిస్లైక్స్ కౌంట్ అనేది మనం ఎక్కడ చూసుకోవచ్చు, మన వీడియోస్కి ఎన్ని డిస్లైక్స్ వస్తున్నాయి అండ్ మనం యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసినా కూడా అక్కడ మనకి లైక్స్ కౌంట్ చూపిస్తుంది కానీ డిస్లైక్స్ కౌంట్ చూపించదు. ఇన్ కేస్ కనుక మీకు క్రోమ్ బ్రౌజర్లో మీ ఛానల్ ఓపెన్ చేసి చూపించినా కూడా అక్కడ మీకు ఓన్లీ లైక్స్ పర్సెంటేజ్ చూపిస్తుంది కానీ మీకు డిస్లైక్స్ ఎన్ని వచ్చాయని అక్కడ మీకు చూపించడం అనేది జరగదు. కానీ ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్గా మీ వీడియోస్కి ఎన్ని డిస్లైక్స్ రావడం అనేది జరుగుతుంది అండ్ అంతేకాకుండా వేరే వాళ్ళ డిస్లైక్స్ కూడా మనం ఎలా చూసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్ ఈ రోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వీడియోలో వెళ్దాం. ఫస్ట్ ప్రాసెస్లో మనం వేరే వాళ్ళ వీడియోస్ యొక్క డిస్లైక్స్ ఎలా చూడొచ్చు అని చెప్పి కంప్లీట్గా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్ ఏం లేదు, నేను యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎవరైతే వీడియో యొక్క కంప్లీట్ డిస్లైక్స్ చూడాలనుకుంటున్నానో వాళ్ళ వీడియోని చూడొచ్చు. అక్కడ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, షేర్ అనే ఆప్షన్. అది క్లిక్ చేస్తే కనుక మనకు ఆ వీడియో యొక్క కంప్లీట్ లింక్ అనేది మనకి ఇక్కడ పాపప్ కావడం అనేది జరుగుతుంది. ఆ లింక్ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. షో డిస్లైక్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ కాపీ చేసుకున్న లింక్ ఏదైతుందో చూడొచ్చు, నేను యాప్ ఓపెన్ చేశాను. ఈ లింక్ ఏదైతుందో ఈ లింక్ని నేను అక్కడ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. పేస్ట్ చేసిన తర్వాత మనకు చూడొచ్చు నేను కంప్లీట్ దానికి సంబంధించిన డిస్లైక్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీని లైక్స్ కావచ్చు, దాని డిస్లైక్స్ కావచ్చు, దాని ట్యాగ్స్ కావచ్చు, దాని డిస్క్రిప్షన్ కావచ్చు, అన్ని అక్కడ మనకడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ వీడియో సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకడ రావడం అనేది జరుగుతుంది. సో దట్ మనం ఇలా వేరే వాళ్ళ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క డిస్లైక్స్ అనేది మనం ఇలా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సెకండ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఈరోజు ప్రమోషన్ ఛానల్ వచ్చేసి శృతి వ్లాగ్స్. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళ ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇలా ఫ్రీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఐ బటన్ ఒక వీడియో ఇచ్చాను, వెళ్ళి చూస్తే కనుక ప్రాసెస్ అంటే కంప్లీట్గా మీకు అర్థం కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెకండ్ ప్రాసెస్కి వెళ్దాం. ఈ సెకండ్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే ఇది మనకు మన వీడియోస్ యొక్క డిస్లైక్స్ అని మనం ఎలా చూసుకోవాలనేది కంప్లీట్గా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ ఏంటంటే కనుక ట్యూబడ్డీ. ఈ ట్యూబడ్డీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఛానల్ని యాడ్ చేసేసుకొని ఆ ట్యూబడ్డీ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ సంబంధించిన కంప్లీట్ డేటా అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక సేమ్ ఇది యాస్టీజ్ మనకు వైట్ స్టూడియో యాప్ అవుతుందో సేమ్ యాస్టీజ్ అలాగే కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు లైక్స్ కావచ్చు, డిస్లైక్స్ కావచ్చు, మన వీడియో సంబంధించిన కంప్లీట్ డేటా కావచ్చు, అక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్యూబడ్డీ యాప్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నా వీడియో సంబంధించిన డిస్లైక్స్ ఎన్ని వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి అండ్ వ్యూస్ ఎన్ని వచ్చాయని చెప్పి కంప్లీట్ డేటా అనేది కూడా మనకి ఈ ట్యూబడ్డీ యాప్లో మనము కావాలనుకుంటే కనుక మన డిస్లైక్స్ చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ రెండు ప్రాసెస్లు అన్నట్టు మన వేరే వాళ్ళ వీడియోస్ యొక్క డిస్లైక్స్ ఎట్లా ఇవ్వాలి, మన వీడియోస్ యొక్క డిస్లైక్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ డిస్లైక్స్ సంబంధించిన వీడియో ఎందుకు చేశా అని చెప్పి మీకు డౌట్ ఉంటే కనుక, ఎందుకంటే కనుక మనం ఎన్నో వీడియోస్ పెడతా ఉంటాం కానీ మనకు నెగిటివిటీ అంటే మన డిస్లైక్స్ మన వీడియోస్ అనేది ఎందుకు నచ్చట్లేదు, ఎవరికి నచ్చట్లేదు అని చెప్పి మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి ఇన్ కేసు డిస్లైక్స్ కౌంట్ అనేది తెలిస్తే కనుక ఎంతమంది నచ్చుతుంది ఎంతమంది నచ్చట్లేదు అని ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో దట్ మనం నెక్స్ట్ వీడియోస్ ఏవైతున్నాయో వాటిలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ డిస్లైక్స్ సంబంధించిన కంప్లీట్ వీడియో చేయడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గానే 4000 పబ్లిక్ వాచర్స్ మీరు ఇలా రీచ్ కావాలని చెప్పి దానికి సంబంధించిన వీడియోని ఐ బటన్లో ఇస్తాను. సరే వెళ్ళి చూస్తే కనుక మీరు అతి త్వరలో మీరు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో, ఈ వీడియోలో చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటాను. ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మొదలు ఇన్స్టాగ్రామ్ ఒక ఐడి కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.